ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్ అయితే ఏర్పాటు చేశాడు. ఎందుకంటే పెంటగాన్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇలాగే 10 రోజులు గనక యుద్ధం చేశారంటే మన దగ్గర క్షిపణులు లేవు, ముందే మీరు ఆలోచించుకోండి, మేమైతే చెప్పేస్తున్నాం అన్న విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే 2022లో రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత యుక్రెయిన్కే ఈ క్షిపణులన్నింటినీ కూడా తరలించేశారు. అందుకే మొన్న ట్రంప్ కూడా బైడెన్ మీద విరుచుకుపడుతున్నాడు. అయితే అదంతా కూడా అమెరికాలో ఉన్నటువంటి విధానమే. ఇక్కడే కాదు, ఎన్నో దేశాలకి ఈ క్షిపణులను పంపించి రకరకాల వస్తువులు తీసుకురావడము, ఏదో ఒక విధంగా లాభాలుగా ఆర్జించకుండానే ఇది క్షిపణులు పంపించింది అమెరికా. అయితే ఇప్పుడు ఇరాన్తో గనక జరుగుతున్నటువంటి యుద్ధం కొనసాగితే మాత్రం మన దగ్గర క్షిపణులు లేవు అని పెంటగాన్ ఇంతకు ముందే ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక నివేదిక అయితే పంపించింది ట్రంప్కి. అందుకే ట్రంప్ వెంటనే ఆ వైట్ హౌస్లో పెంటగాన్కి చెందినటువంటి అధికారులతోటి, కాంట్రాక్టర్లతోటి, మిగతా అధికారులతో అయితే ఒక ఎమర్జెన్సీ మీటింగ్ అయితే ఏర్పాటు చేశాడు. దీనికి ఇప్పుడు మనం క్షిపణులు పెంచడానికి ఏ మార్గాలు ఉన్నాయి, ఏం చేస్తే మనకు క్షిపణుల యొక్క ఆయుధాగారం పెరుగుతోంది అన్న విధంగా ట్రంప్ అయితే మీటింగ్ ఏర్పాటు చేసి దీని గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ మీటింగ్ అయితే అయిపోయింది, కానీ ప్రస్తుతానికి ఏం జరిగింది, ఏం నిర్ణయించుకున్నారన్న విషయం అయితే బయటికి రావడం లేదు.